కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఏపీలో ప్రత్యక్షమైన పసుపు రంగు కప్పలు. భారీ వర్షంతో ఆశ్చర్యపోయిన ప్రజలు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం తర్వాత ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. వీధులు, పొలాల పరిసరాల్లో ఒక్కసారిగా పసుపు రంగులో ఉన్న కప్పలు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పసుపు రంగు కప్పలు నిజంగా కొత్త జాతికి చెందినవేనా? అసలు విషయం ఏంటంటే ఇవి సాధారణంగా నేలలో దాగి జీవించే కప్పలు. భారీ వర్షాలు కురిసిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయి. సంతానోత్పత్తి కాలంలో వీటి శరీరం ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మారడం సహజ లక్షణమని వన్యప్రాణి నిపుణులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో ఇవి గోధుమ లేదా మట్టి రంగులో కనిపిస్తాయి. కానీ వర్షాకాలంలో, ముఖ్యంగా జతకట్టే సమయంలో మగ కప్పలు ఆడకప్పలను ఆకర్షించేందుకు పసుపు రంగును సంతరించుకుంటాయి. అందుకే ఇవి ఒక్కసారిగా కనిపించి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. నందిగామలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల తర్వాత ఇలాంటి కప్పలు పెద్ద సంఖ్యలో బయటకు రావడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలో ఇటీవల వర్షపాతం నమోదయ్యింది. నిపుణుల ప్రకారం ఈ కప్పలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. పంటలకు హాని చేసే పురుగులను తిని రైతులకు సహాయపడతాయి. కాబట్టి వీటిని హాని చేయకుండా ప్రకృతిలోనే వదిలేయాలని సూచిస్తున్నారు. మరి మీరెప్పుడైనా ఇలాంటి పసుపు రంగు కప్పలను చూసారా? అవి కనిపించిన ప్రాంతమేది? మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ని వెంటనే ఫాలో అయిపోండి.